రాష్ట్ర రైతు సమాజ సమితి అధ్యక్షులు గుత్తా సుఖేందర్ రెడ్డి గారిని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాం. వచ్చే నెల 11వ తారీఖు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సన్నాహక సభకు సభాధ్యక్షులు గౌరవ రాష్ట్ర ఉన్నత విద్యా మంత్రివర్యులు మిత్రులు గుత్తకండ్ల జగదీశ్వర్ రెడ్డి గారు, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన యువ నాయకులు కార్యదీక్షాపరులు మన పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు గారు, గౌరవ శాసన మండలి వైస్ చైర్మన్ విద్యాసాగర్ గారు, అదేవిధంగా విప్ పల్లా రాజేశ్వరరెడ్డి గారు, కర్నే ప్రభాకర్ గారు, గౌరవ శాసనసభ్యులు భాస్కర్ రావు గారు, రవీంద్ర కుమార్ గారు, అదేవిధంగా నల్లగొండ శాసనసభ్యులు సోదరులు భూపాల్ రెడ్డి గారు, కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య గారు, అదేవిధంగా నోముల నరసింహయ్య గారు నాగార్జున సాగర్ శాసనసభ్యులు, మా సహచర పార్లమెంట్ సభ్యులు మిత్రులు లింగయ్య యాదవ్ గారు, పార్టీ ఈ 3 రోజులుగా ఇక్కడ ఈ కార్యక్రమాల్లో నిమగ్నమైనటువంటి తుంగతుర్తి శాసనసభ్యులు సోదరులు గాదర్ కిషోర్ గారు, తక్కెలపల్లి రవీంద్రరావు గారు, అటవీ అభివృద్ధి సంస్థ అధ్యక్షులు బండా నరేందర్ రెడ్డి గారు, హుజూర్ నగర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సైదిరెడ్డి గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పార్టీ నాయకత్వానికి, సోదర కార్యకర్తలందరికీ నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. నల్లగొండ పార్లమెంటుకు ఒక చరిత్ర ఉన్నది. ఆనాడు 1952 కన్నా ముందు జరిగినటువంటి స్వతంత్ర పోరాటంలో కీలక భూమిని పోషించినటువంటి జిల్లా నల్లగొండ జిల్లా. భారతదేశంలోనే నెహ్రూ కన్నా అత్యధికమైనటువంటి మెజార్టీ సాధించిన రావి నారాయణ రెడ్డిని అందించినటువంటి పార్లమెంట్ నియోజకవర్గం నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం అని మనవి చేస్తూ ఉన్నాను. నేను కూడా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఈ నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గానికి మొదటి వ్యక్తిగా 3 పర్యాయాలు 15 సంవత్సరాలు పూర్తి చేసుకునేటువంటి అవకాశం ఈ ప్రజలు నాకు ఇచ్చినందుకు ఎల్లవేళలా వాళ్ళకు రుణపడి ఉంటాననేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. అదొకటే కాదు, ఈ ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి 12 శాసనసభ నియోజకవర్గాల్లో 10 శాసనసభ నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహించేటువంటి అవకాశం కూడా నాకు దక్కిందనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఒక గ్రామ పంచాయతీ సభ్యుల నుంచి భారత పార్లమెంటుకు 3 సార్లు అవకాశం ఇచ్చినటువంటి ఈ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలకు ఎంత సేవ చేసినా ఈ రుణాన్ని తీర్చుకోలేనటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీశైలం నీళ్లు తీసుకురావాలన్నా, ఎస్ఎల్బీసీని పూర్తి చేయాలన్నా ఆంధ్ర నాయకత్వం మీద అప్పుడు అధికార పార్టీలో ఉండి కూడా ఎదిరించి ఎంపీకి రాజీనామా చేసి బెదిరించి నిధులు తీసుకొచ్చినటువంటి సందర్భం అదే ఎలిమినేటివ్ మాధవరెడ్డి ప్రాజెక్ట్ అనేటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. గత 5 సంవత్సరాల కాలంలో ఈ నియోజకవర్గానికి 2 కేంద్రీయ విద్యాలయాలు సాధించడంతో పాటు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆశీస్సులతోనే ఈ నియోజకవర్గంలో 2 ప్రభుత్వ వైద్య కళాశాలలు రావడం కూడా నేను పార్లమెంట్ సభ్యునిగా ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సందర్భంలో వారు మంజూరు చేయడం కూడా నేను నిజంగా ధన్యుని అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎన్నో సంవత్సరాల నుంచి బత్తాయి మార్కెట్ కావాలంటే సాధ్యం కానటువంటిది కేసీఆర్ గారి ఆశీస్సులతో ఇవాళ బత్తాయి మార్కెట్లు సాధించుకున్నాం. అదేవిధంగా కాగితాలకే పరిమితమైనటువంటి డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ను ఇవాళ 6,500 కోట్లతోనే పనులు జరుగుతున్నటువంటి సందర్భం కావచ్చు. ఆనాడు సాంకేతిక పరిజ్ఞానం
సరిగ్గా చూసుకోకుండా మరి టన్నల్లో దాదాపు 15-16 సంవత్సరాలుగా నడుస్తా ఉన్నది. 43 కిలోమీటర్లకు 32 కిలోమీటర్లు పూర్తి చేసుకోగలిగినాం. ముఖ్యమంత్రి గారు పలు సందర్భాల్లో సమీక్షా సమావేశాలు నిర్వహించి కావలసిన డబ్బులన్నీ అడ్వాన్స్గా ఇచ్చి మరొక సంవత్సరాల కాలంలో మనం పూర్తి చేసుకోబోతున్నాం. దానికి ప్రధాన కారకులు మన ముఖ్యమంత్రి, మన ప్రియతమ నాయకులు కేసీఆర్ గారు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గంలోనే కోదాడ కావచ్చు, మరి అదేవిధంగా హుజూర్ నగర్ కావచ్చు, మిర్యాలగూడ కావచ్చు, నాగార్జున సాగర్ కావచ్చు, ఇవాళ రెండో పంటకు నాగార్జున సాగర్ నీళ్లు ఇవ్వగలుగుతున్నామంటే అది కేసీఆర్ గారి యొక్క పట్టుదల మాత్రమే అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా కేసీఆర్ గారి పట్టుదలతోనే మరి మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి సూర్యాపేట కావచ్చు, కోదాడలోని కొన్ని మండలాలకు ఎస్ఆర్ఎస్పీ ద్వారా నీళ్లు నింపేటువంటి ఘనత కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో కేసీఆర్ గారి నాయకత్వంలో మనం సాధించుకున్నామనేటువంటి విషయాన్ని కూడా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఎన్నడూ ఎవరు కలలు కననటువంటి ఈ నియోజకవర్గంలోని దామర్చెల్ల మండలం మిర్యాలగూడ నియోజకవర్గంలో 30,000 కోట్లతోని 4,000 మెగావాట్ల ఆల్ట్రా మెగా పవర్ ప్రాజెక్టును సాధించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. ఆ శాఖ నిర్వహించినటువంటి మిత్రులు జగదీశ్వర్ రెడ్డి గారిది అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. ఈ విధంగా ఈ నియోజకవర్గంలో అన్ని నియోజకవర్గాలను కలుపుతూ మొట్టమొదటిసారిగా ఇవాళ కోదాడ నుంచి జడ్చర్ల వరకు కోదాడ కానీ, హుజూర్ నగర్ కానీ, అదేవిధంగా మిర్యాలగూడ కానీ, నాగార్జున సాగర్ నియోజకవర్గంలోని 5 మండలాలు కానీ, దేవరకొండ నియోజకవర్గం నుంచి ఇవాళ కల్వకుర్తికి 1000 కోట్లతోని జాతీయ రహదారిని ముఖ్యమంత్రి గారి నేతలు నేనే 2009 నుంచి రాజశేఖర రెడ్డి గారితో లెటర్ పెట్టించినా కాలేదు, రోషయ్య గారితో పెట్టించినా కాలేదు, కిరణ్ కుమార్ రెడ్డితో పెట్టించినా కాలేదు. ఆఖరి కేసీఆర్ గారి నాయకత్వంలో దాన్ని సాధించి ఇవాళ పనులు జరుగుతున్నటువంటి వైనాన్ని మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా మహారాష్ట్ర సిరివంచ నుంచి ఇవాళ నగరకల్లు, నల్లగొండ, నాగార్జున సాగర్, మాచర్ల మీదుగా రేణుగుంట వరకు 1,600 కోట్లతోనే ఇవాళ జాతీయ రహదారి పనులు జరుగుతున్నాయంటే కేసీఆర్ గారి యొక్క చొరవ, టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క చొరవ అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. గౌరవ మన కార్యనిర్వాహక అధ్యక్షుడు, మున్సిపల్ శాఖ మంత్రిగా మరి వారు ఎన్నో మన మున్సిపాలిటీలకు నా నియోజకవర్గంలోనే 6 మున్సిపాలిటీలు గతంలో ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఒక 3-4 మున్సిపాలిటీలు కొత్తగా వచ్చిన ఇలా 10 మున్సిపాలిటీలు ఉన్నటువంటి నియోజకవర్గం నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గం అనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. అయితే ఈరోజు మీ నాయకత్వంలో మీరు మంజూరు ఇచ్చినటువంటి పనులన్నీ ఇవాళ టెండర్లు పిలిచి పనులు ప్రారంభించేటువంటి దశలో ఉన్నాయనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఇంకా కొన్ని ఈ నియోజకవర్గంలో ఎన్నికల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇటు దామర్చెల్లకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, దేవరకొండకు సంబంధించిన లిఫ్ట్ ఇరిగేషన్లు కానీ, హుజూర్ నగర్కు సంబంధించినటువంటి బెట్టెదండ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ ఇవన్నిటి కూడా ముఖ్యమంత్రి గారు మంజూరిస్తానని చెప్పినారు. ఇవాళ ఎన్నికల కోడ్ సందర్భంగా మనం దానికి అధిక ఆర్డర్స్ ఇవ్వలేకపోయినాం. ఈ ఎన్నికల తర్వాత వాటన్నింటినీ కూడా పనులు ప్రారంభించుకొని ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ నియోజకవర్గంలో మనవి చేస్తూ ఉన్నాను. మీ అందరితో నేను ఒకటే మనవి చేసేది, నేను 99లో మొదటిసారి పార్లమెంట్కి అయినప్పుడు 80,000 మెజార్టీ వచ్చింది. 2009లో 1,56,000 మెజార్టీ వచ్చింది. 2014లో 1,94,000 మెజార్టీ వచ్చింది. ఈసారి ఎన్నికల్లో మన అభ్యర్థి ఎవరున్నా సరే 2.5 లక్షలు 3 లక్షల మెజార్టీతోని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన అందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. 2014లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఈ నియోజకవర్గంలో 1,94,000 మెజార్టీ కాదు, 7లో 6 స్థానాలు మేము గెలిచాము. 1 స్థానం మాత్రమే జగదీశ్వర్ రెడ్డి గారు టీఆర్ఎస్ గెలిచినారు. మొన్న ఎన్నికల్లో 1 స్థానమే కాంగ్రెస్ గెలిచింది, 6 స్థానాలు టీఆర్ఎస్ గెలిచింది. కాబట్టి మనందరి మీద గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. ఈ నియోజకవర్గాన్ని అత్యధికమైనటువంటి మెజారిటీ ఇచ్చి మరి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ పార్లమెంటు ఎన్నికలకు సారథ్యం వహిస్తున్నటువంటి మన కార్యనిర్వాహక అధ్యక్షుడు
మన కేటీఆర్ గారికి మనం బహుమానంగా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నదనేటువంటి విషయాన్ని మనం చేస్తూ ఉన్నాం. ఎందుకంటే కేంద్రంలో ఈరోజు గతానికంటే ఈరోజు వచ్చేటువంటి పార్లమెంటు వచ్చేటువంటి ప్రభుత్వం హంగు ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి 17 స్థానాల్లో ఒకటి మిత్రపక్షం పోతే 16 స్థానాలను కూడా ఇవాళ గెలుచుకొని కేంద్రంలో మన రాష్ట్రానికి సంబంధించినటువంటి పలు కార్యక్రమాలను సాధించుకోవడానికి ముఖ్యమంత్రి గారి చేతికి 16 పార్లమెంట్ స్థానాలను అందించాల్సినటువంటి బాధ్యత ఇవాళ మన అందరి మీద ఉన్నదనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈరోజు మీ అందరిని కూడా కలుసుకునేటువంటి అవకాశం మన కార్యనిర్వాహక అధ్యక్షుడు మనకు ముఖ్య అతిథిగా రావడం, ఇంత పెద్ద మరి కార్యనిర్వాహక మరి సభనే ఒక బహిరంగ సభగా ఇవాళ ప్రజలందరూ వచ్చి ఆశీర్వదించేటువంటి సందర్భంలో మీ అందరు కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై తెలంగాణ.